ఏమైంది మనవడా? ఏమైంది బావా? ఎక్కడికి వెళ్ళిపోయావురా? బావా ఏమైంది? ఏమైందిరా? ఏమైందిరా? ఏం లేదు మావయ్య, నేను బావ కోసం వెతుకుతుంటే కొంతమంది రౌడీలు నా మీద దాడి చేశారు. ఆ గొడవలో బావకి చిన్న గాయమైంది. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లి కట్టు కట్టించాను. ఏం కాదు. అసలు నువ్వెందుకు బయటికి వెళ్ళావురా? గది చూస్తే చింద్రవందరగా ఉంది. నువ్వు కనిపించలేదు. ఫోన్ చేద్దాం అంటే ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టి వెళ్ళావు. ఎంత భయపడిపోయానో తెలుసా? భయం ఎందుకమ్మా? నువ్వు మళ్ళీ పెళ్లి చేస్తానన్నప్పుడే ఏమీ అయిపోలేదు. ఆగిపోయాకేమవుతానమ్మా? నేను బాగానే ఉన్నాను, ఏమీ అయిపోను. నా గురించి అస్సలు కంగారు పడద్దు. అమ్మా, ఇంకో ముఖ్యమైన విషయం. ముందు ఒకటే మరదలు పెళ్లి చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఇంకొకరు మరదలని వచ్చారు కదా అని మళ్ళీ ఇద్దరితో పెళ్లి చేస్తానని మాత్రం అనొద్దు. ఇది మాత్రం నా వల్ల కాదు. ఇక్కడ వీళ్ళిద్దరు, అక్కడ వైదేహి, ముగ్గురితో ఏమైపోతాను? మంచే జరిగిందమ్మా. ఇక మంచే జరుగుతుంది. వెళ్ళి పడుకో. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. నేను దాన్ని చంపేయమంటే వదిలేస్తారా? చెప్పిన పని ఒక్కటి కూడా సరిగ్గా చేయడం చేత కాదు. వస్తే ముగ్గురున్నారు, ఒక్కరిని హ్యాండిల్ చేయలేరా? మీ చేతకానితనం వల్ల అది ఇక్కడ హీరో, నేను జీరో అయిపోతున్నాను. కంగారు పడకండి మేడం, ఈసారి గట్టిగా ప్లాన్ చేద్దాం. అస్సలు మిస్ అవ్వదు. వైదేహి పోయిందనుకుంటే ఇది తయారైంది. దీన్ని వైదేహి దగ్గరికి పంపిస్తే గాని మనశ్శాంతి ఉండదు. పుట్టికే నీ చావుకి కారణం. అప్పుడు నన్ను చంపడానికి వచ్చిన వాడే మళ్ళీ నన్ను చంపాలని చూస్తున్నాడేంటి? అంటే అప్పుడు నేను చనిపోలేదని వాడికి తెలిసిపోయిందా? రూపం మారిపోయిందని కూడా తెలిసి మళ్ళీ నా కోసం వస్తున్నాడా? అసలు ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నాడు? నా పుట్టుక నా చావుకి ఎందుకు కారణమవుతోంది? అసలు నా తల్లిదండ్రులెవరు? అన్నింటికీ సమాధానం ఇతనొక్కడే. కనిపిస్తే నా ప్రాణాలు తీస్తాడు. అయినా సరే అతన్ని కలవాలి. అమ్మ నాన్నల గురించి తెలుసుకోవాలి. నీ చెల్లెలు శాంతాదేవి కూతురు, నీ మేనకోడలు జానకి. పని అయిపోయి ఉండేది మేడం, కానీ సరిగ్గా అదే సమయానికి మీ బావ వచ్చాడు.
నా పెళ్లినే చెడగొడతావా? చచ్చవే ఈరోజు నా చేతిలో. ఎత్తవనొచ్చేసావా? ఒక్కసారి నా చేతిలో చావు దెబ్బలు తిన్నావు. ఎడమ చేత్తో ఎత్తి పెట్టి గోడకి ఫోటో తగిలించినట్టు తగిలించా. నా గురించి తెలిసి కూడా ఒక్కదానివే ఏ ధైర్యంతో నన్నేదో చేద్దామనొచ్చేసావు? నిన్ను నేననుకుంటే నిన్ను అడ్రస్ లేకుండా చేస్తాను. నువ్వింకా అనుకోవాలి, దానికో ప్లాన్ చేయాలి. కానీ నేనేమీ ప్లాన్ చేయక్కర్లేదు. మళ్ళీ దయ్యం పట్టిందని గొంతు పిసికి చంపేశానే అనుకో. నీ చావు దయ్యం ఖాతాలోకి పోతుంది. ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఎవరే దరిద్రం? సరిగ్గా పెళ్లి చేసుకునే సమయానికి నువ్వే దరిద్రంలో వచ్చి చెడగొట్టావు. పెళ్ళ? ఎవరి మొగుడిని తన్నుకుపోదామనుకుంటున్నావు? ఆయన వైదేహికి సొంతం. ఎవరు కన్నెత్తి చూసినా కాలిపోతారు. నేను వైదేహి మొగుణ్ణి చేసుకుంటే నీకేంటి? నీకు వైదేహికి ఏంటి సంబంధం? ఏంటో తెలుసుకుంటే తల పగిలి పోతావు. నేనుండగా నువ్వనుకున్నది జరగదు. కానీ మర్యాదగా వచ్చిన దారిని తట్టా బుట్టా సర్దుకుని పో. నేనెందుకు సర్దుకొని పోతాను? దొంగ మేనకోడలుగా వచ్చింది నువ్వే సర్దుకొని పో. అబ్బా, అంటే నువ్వసలా నువ్వు ఎందుకొచ్చావో, నీ బుర్రలో ఏముందో నాకు తెలియకపోవచ్చు. కానీ నీ బుద్ధేంటో తెలుసుకునే వచ్చా. నీ బండారం మొత్తం బయట పెడతా. నేనేంటో తెలియక నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. అస్సలు తక్కువ అంచనా వేలేదమ్మా. నువ్వు ఎంత ముదురువి కాకపోతే, నీ వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఈ ఇంటి మేనకోడలిగా వచ్చే సాహసం చేస్తావు.